హైదరాబాద్ వాహనదారులకు తీపి కబురు. నగరంలో ట్రాఫిక్ కష్టాలు చిక్కుపడనుంది. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు వినూత్న విధానాన్ని తీసుకొచ్చారు. ట్రాఫిక్ పల్స్ పేరుతో తీసుకొచ్చిన ఈ విధానం ద్వారా రియల్ టైం ట్రాఫిక్ రద్దీ వివరాలు ఎప్పటికప్పుడు వాహనదారులు సెల్ ఫోన్కు పంపించనున్నారు. హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతోంది. అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నగరంలో పెట్టుబడులు పెడుతున్నాయి. వివిధ రాష్ట్రాలు, దేశాలకు చెందిన వారు ఉపాధి నిమిత్తం హైదరాబాద్ కి వస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని సమస్యలు నగర ప్రజలను వేధిస్తున్నాయి. అందులో ట్రాఫిక్ సమస్య ప్రధానమైంది. ఆఫీసులు, స్కూళ్లకు వెళ్లే ఉదయం సమయాల్లో, తిరిగి ఇంటికి వెళ్లే సాయంత్రం సమయాల్లో ట్రాఫిక్ నరకంగా ఉంటోంది. కొన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద అయితే గంటల కొద్దీ వాహనాలు బారులు తీరుతుంటాయి. ముందుకు వెనక్కి వెళ్లలేక ట్రాఫిక్ లో వాహనదారులు ఇబ్బందులు పడుతుంటారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు పోలీసులు ట్రాఫిక్ పల్స్ అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్ ని అందుబాటులోకి తెచ్చారు. రహదారుల్లో ట్రాఫిక్ జామ్ అయినా, ప్రమాదం జరిగిన, ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపులున్నా ముందుగానే ప్రయాణికులను అలర్ట్ చేస్తుంది. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవడం ఈజీ అవుతుంది. అది సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ trafficpulse.telangana.gov.in. దీంట్లో ఎవరైనా రోడ్ యూజర్స్, ప్రయాణికులు దీంట్లో రిజిస్టర్ చేసుకున్నట్లయితే, ఈ రిజిస్టర్ చేసుకోవడం ద్వారా వాళ్ళు వెళ్తున్నటువంటి రూట్లో ఎక్కడైనా ట్రాఫిక్ కంజెషన్ ఏర్పడినప్పుడు కానీ, లేదా ఎక్కడైనా రోడ్ బ్లాకేజ్ ఉన్నప్పుడు కానీ, లేదా ఏవైనా ఈవెంట్స్ ఆ రూట్లో జరుగుతున్నా కానీ, యాక్సిడెంట్స్ అవ్వడం వల్ల కానీ, ట్రాఫిక్ డైవర్షన్స్ ఉన్నప్పటికీ కానీ ఆ రూట్లో వాళ్ళకి అడ్వాన్స్లో ఒక టెక్స్ట్ మెసేజ్ ద్వారా వాళ్ళకి అలర్ట్ అనేది వెళ్ళడం జరుగుతుంది ట్రాఫిక్ పల్స్ యాప్ ద్వారా. సో దీంట్లో మెయిన్గా వీళ్ళు దీన్ని రిజిస్టర్ చేసుకోవాలంటే మా యొక్క వెబ్సైట్లో వాళ్ళు వెళ్ళి మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయడం ద్వారా ఒక ఓటీపీ త్రో రిజిస్టర్ అవ్వచ్చు. దాంట్లో సుమారుగా ఒక 40 రూట్లు, సైబరాబాద్లో ఉన్నటువంటి 40 రూట్స్ ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ ట్రావెలర్ ఎవరైతే ఏ రూట్ నుంచి ఏ రూట్కి రెగ్యులర్గా ట్రావెల్ చేయబడతారో ఆ రూట్ను వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు వాళ్ళు వెళ్ళేటటువంటి సమయంలో వాళ్ళకి అడ్వాన్స్గా ఆ రూట్లో నేను పైన చెప్పినటువంటి ఏవైనా అబ్స్ట్రక్షన్స్ ఉన్నట్లయితే వాళ్ళకు ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. ట్రాఫిక్ పల్స్ అనే యాప్తో వాహనదారులు ట్రాఫిక్ చిక్కులు లేకుండా సాఫీగా తమ గమ్యస్థానాలకు వెళ్లొచ్చు. కాగా నగరంలో ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు కొత్తగా ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, రహదారులు కూడా నిర్మిస్తున్నారు. దీన్ని వినియోగించే వారి వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంటుందని, డేటాను ట్రాఫిక్ పల్స్ ఏ ఇతర సంస్థలతో పంచుకోదని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి ఏవైనా సమస్యలుంటే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ హెల్ప్ లైన్ లేదా ట్రాఫిక్ పల్స్ వెబ్సైట్లో ఉన్న కాంటాక్ట్ ఫామ్ ని ఉపయోగించవచ్చని సూచించారు. ఇప్పటికే 18,000 నుంచి 20,000 మంది వరకు రిజిస్టర్ అయినట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు. అందరూ కూడా ఈ యాప్ వినియోగించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. నగరంలో ట్రాఫిక్ కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాలన్నా, ఇలా స్కూళ్ళు, కాలేజీలు ఎక్కడికి వెళ్ళాలన్నా ట్రాఫిక్ కష్టాలను దాటాల్సిందే. ఇలాంటి ట్రాఫిక్ కష్టాలను గుర్తించిన సైబరాబాద్ పోలీస్ అధికారులు ట్రాఫిక్ పల్స్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ట్రాఫిక్ పల్స్ పోర్టల్లో మాకి ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మన వివరాలను అందులో కనుక నమోదు చేస్తే ఈ యాప్ ద్వారా ఎక్కడెక్కడ ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉందన్న ఇన్ఫర్మేషన్ మన ఫోన్కి వస్తుంది. దాని ద్వారా మనం వెళ్ళాలనుకున్న మార్గాలు కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకొని సాఫీగా మన గమ్యస్థానానికి చేరుకోవచ్చని ట్రాఫిక్ పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇలాంటి ట్రాఫిక్ పోలీస్ పోర్టల్ను ఉపయోగించి క్షేమంగా సాఫీగా మీ గమ్యస్థానాన్ని చేరుకోండి. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. కెమెరామెన్ రవితో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.